వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లో వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీ ఆశలు ఆకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్లో రైల్వే పరీక్షలకు అవసరమైనటువంటి కెమిస్ట్రీ నూతన వీడియోలు కేవలం ₹149 మాత్రమే, 2 నెలల వ్యాలిడిటీ. ఇది ₹500 కాస్ట్ ఉన్నటువంటి కోర్సు ఉగాది సందర్భంగా ఆఫర్ అవ్వడం జరిగింది. ఈ ఆఫర్ ఒక్కరోజు ఉంటుంది, తర్వాత ఈ ఆఫర్ తీసివేయడం జరుగుతుంది. కాబట్టి కావాల్సిన వారు వెంటనే ప్లే స్టోర్లో వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సుని పర్చేజ్ చేసుకోండి. ఫ్రీ వీడియోలు 2-3 ఉంటాయి, అవి చూడండి. నా టీచింగ్ స్టైల్ నచ్చితేనే వీడియోలు మీరు పర్చేజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఆర్పిఎఫ్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్సి గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి, జేఈ, ఏఎల్పి టెక్నీషియన్, ఇలా ఏ పరీక్ష అయినప్పటికీ కూడా సైన్స్ యొక్క పాత్ర వెలకట్టలేనిది. అసలు సైన్స్ రాకపోతే రైల్వే ఉద్యోగం మీద ఆశలు వదులుకోవడమే. ఆ విషయం అందరికీ తెలుసు. ఓకే, అయితే కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్ ఏం చదవాలి అనే దాని గురించి ఈరోజు నేను మీకు క్లారిటీ ఇస్తున్నాను. జస్ట్ లెసన్ పేరు మాత్రమే కాకుండా ఆ లెసన్లో ఏ అంశాలు చదవాలి అనే దాని గురించి మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఓకే, ప్రజెంట్ ఈ వీడియోలో కెమిస్ట్రీని నేను జనరల్గా 2 పార్ట్లుగా విడదీశాను. పార్ట్ 1కి సంబంధించిన సిలబస్ ఈ వీడియోలో చెప్తాను. పార్ట్ 2ని త్వరలోనే విడుదల చేస్తాను. నేను ఇప్పుడు ఏదైతే సిలబస్ చెప్పానో ఆ చెప్పినటువంటి సిలబస్లోని ప్రతి అంశము కూడా వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్లోని ఈ నూతన కెమిస్ట్రీ వీడియోలో చెప్పడం జరిగింది. చాలా కూలంకుషంగా వాటిని వివరించడం జరిగింది. ఓకే, ఫస్ట్ లెసన్ పరమాణు నిర్మాణం. ఈ పరమాణు నిర్మాణంలో జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం, అదేవిధంగా ప్రాథమిక కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, నెక్స్ట్ క్వాంటం సంఖ్యలు అంటే ప్రధాన క్వాంటం సంఖ్య, అజిముతల క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య గురించి చదవాలి. అదేవిధంగా ఎలక్ట్రాన్ విన్యాసానికి సంబంధించి పౌలివజన్ నియమము, ఆఫ్బౌన్ నియమము, హుడ్స్ నియమం గురించి చదవాలి. నెక్స్ట్ పరమాణు కథ, అటామిసిటీ, అదేవిధంగా ఐసోటోప్లు, ఐసోబార్లు, ఐసోటోన్లు, ఐసోస్టర్లు, ఐసోడయాపర్లు అనేటువంటి వాటి గురించి చదవాలి. నెక్స్ట్ ద్రవ్య నిత్యత్వ నియమం, అదేవిధంగా స్థిరానుపాత నియమము, బహువానుపాత నియమము, నెక్స్ట్ వచ్చేసి అణుద్రవ్యరాశి, ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి, అదేవిధంగా పరమాణు నమూనాలో జేజే థామ్సన్ పుచ్చకాయ నమూనా, రూదర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే రూదర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం, నీల్స్ బోర్ పరమాణు నమూనా, సోమర్ఫీల్డ్ పరమాణు నమూనా, డీబ్రోగ్లీ ద్వంద్వ సిద్ధాంతం, అదేవిధంగా హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం, వీటి గురించి నేర్చుకోవాలి. ఇది పరమాణు నిర్మాణానికి సంబంధించినటువంటి టోటల్ అంశాలు. ఈ అంశాలు చదివితే రైల్వే పరీక్షల్లో ఎదురులేదు. ఇప్పుడు టాపిక్ 2, రసాయన మార్పులు, అదేవిధంగా రసాయన చర్యలు. ఈ టాపిక్లో భాగంగా భౌతిక మార్పులు అంటే ఏంటో చదవాలి, రసాయన మార్పులు అంటే ఏంటో చదవాలి, రసాయన సాంకేతికాలు రాయడం అంటే క్రిస్ క్రాస్ పద్ధతి, అదేవిధంగా రసాయన సమీకరణాలను తుల్యం చేయడం, నెక్స్ట్ రసాయన చర్యల్లో భాగంగా రసాయన సంయోగము, రసాయన వియోగము, రసాయన స్థానభ్రంశము, రసాయన ద్వంద్వ వియోగము, ఆక్సీకరణము, క్షయీకరణము, అదేవిధంగా ఆక్సీకరణ క్షయీకరణ చర్యలు అంటే రెడాక్స్ రియాక్షన్స్, అదేవిధంగా ఉష్ణ మోచక చర్య, ఉష్ణ గ్రాహక చర్య, ఇట్లాంటివి చదవాలి. నెక్స్ట్ 3వ టాపిక్ మూలకాల వర్గీకరణ. చాలా పెద్ద టాపిక్, చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. గ్రూప్ డిలో కెమిస్ట్రీలో 10 క్వశ్చన్లు వస్తే అందులో 4 క్వశ్చన్లు ఈ ఒక్క టాపిక్ నుండి వస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రైట్, చూడండి. డాబర్నీర్ త్రిక సిద్ధాంతం, న్యూలాండ్స్ అష్టక నియమం, మెండలీఫ్ ఆవర్తన పట్టిక, మోస్లే ఆవర్తన పట్టిక, ఆధునిక ఆవర్తన పట్టిక అంటే పీరియడ్లు అంటే ఏంటి, గ్రూపులు అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలు, ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా మూలకాల వర్గీకరణ, అదేవిధంగా రసాయన ధర్మాల ఆధారంగా మూలకాల వర్గీకరణ, నెక్స్ట్ ఆవర్తన ధర్మం, మార్పు సరళి, నెక్స్ట్ భౌతిక స్థితి, లభించే విధానం, అదేవిధంగా స్వభావం ఆధారంగా మూలకాలకు సంబంధించినటువంటి విశ్లేషణ, నెక్స్ట్ పరమాణు సంఖ్య 1 నుండి 18 వరకు ఉన్నటువంటి మూలకాలకు సంబంధించి ప్రతి మూలకం గురించి కూడా క్లుప్తంగా తెలుసుకోవడం, అదేవిధంగా మూలకాలు వాటి యొక్క ఆక్సీకరణ స్థితులు లేదా ఆక్సీకరణ సంఖ్యలు, ఇది మూలకాల వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత 4వ టాపిక్ వచ్చేసి రసాయన బంధం. ఈ రసాయన బంధంలో భాగంగా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతము లేదా అష్టక నియమం, అదేవిధంగా లూయి చుక్కల నిర్మాణం, నెక్స్ట్ అయానిక బంధం, సంయోజనీయ బంధం, సమన్వయ సంయోజనీయ బంధం, నెక్స్ట్ అణువులు వాటి యొక్క బంధ కోణాలు, ఆకృతులు, నెక్స్ట్ బాండ్ ఆర్డర్ బంధక్రమం, నెక్స్ట్ హైబ్రిడైజేషన్ అంటే sp, sp2, sp3, sp3d,
sp3d2 sp3d3 సంకరీకరణం గురించి నేర్చుకోవాలి. నెక్స్ట్ సిగ్మా మరియు పై బంధాలను లెక్కించడం గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ తర్వాత టాపిక్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. ఓకేనా? ఆమ్లాలు వాటి యొక్క తయారీ పద్ధతులు, వాటి యొక్క రసాయన ధర్మాలు, అదేవిధంగా ఏ పదార్థాలు ఏ ఆమ్లాలు ఉంటాయి. నెక్స్ట్ ఆమ్లాలు, కొన్ని ఆమ్లాలు వాటికి సంబంధించినటువంటి పేర్లు, నెక్స్ట్ ఆమ్లాలు వాటి యొక్క ఉపయోగాల గురించి చదవాలి. నెక్స్ట్ క్షారాలకు సంబంధించి కూడా క్షారాల తయారీ, వాటి యొక్క ధర్మాలు, క్షారాలు మరియు ఉపయోగాలు చదవాలి. నెక్స్ట్ ఆక్సైడ్లు రకాలు. ఆక్సైడ్లు రకాలు ఉంటాయమ్మా, సాధారణ ఆక్సైడ్లు, మిశ్రమ ఆక్సైడ్లు అని. ఈ సాధారణ ఆక్సైడ్లో ఆమ్ల ఆక్సైడ్లు, క్షార ఆక్సైడ్లు, తటస్థ ఆక్సైడ్లు, అదేవిధంగా యాంపోటెరిక్ ఆక్సైడ్లు ఉంటాయి. వాటి గురించి కూడా చదవాలి. నెక్స్ట్ ఆమ్లక్షార సిద్ధాంతాలు అంటే అర్హీనియస్ ఆమ్లక్షార సిద్ధాంతం, అదేవిధంగా బ్రౌన్స్టెడ్ లౌరీ ఆమ్లక్షార సిద్ధాంతం, అదేవిధంగా లూయి ఆమ్లక్షార సిద్ధాంతం గురించి నేర్చుకోవాలి. బలమైన ఆమ్లాలు, బలహీన ఆమ్లాలు, బలమైన క్షారాలు, బలహీన క్షారాల గురించి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ తటస్థీకరణం, అదేవిధంగా లవణాలు వాటి యొక్క ప్రాముఖ్యత, ఆమ్లక్షార సూచకులు అంటే సహజ సూచకులు, రసాయన సూచకులు, అదేవిధంగా వాసన సూచకులు అంటే ఓల్ ఫ్యాక్టరీ సూచకులు, వీటి గురించి కూడా చదవాలి. లవణాలు రకాలు, అదేవిధంగా నీటి అయానిక లబ్ధము, నెక్స్ట్ pHకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సల్ఫ్యూరిక్ ఆమ్లం, అమ్మోనియా, నైట్రిక్ ఆమ్లం HNO3, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, వాటి యొక్క తయారీ పద్ధతుల గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం పరమాణు నిర్మాణం, రసాయన బంధం, అదేవిధంగా భౌతిక రసాయన మార్పులు, రసాయన చర్యలు, మూలకాల వర్గీకరణ, ఆమ్లాలు, క్షారాలైనటువంటి 5 టాపిక్లకు సంబంధించిన సిలబస్ని మాట్లాడుకున్నాం. మరొక వీడియోలో కెమిస్ట్రీకి సంబంధించిన పార్ట్ 2 చెప్తాను. ఇప్పుడు మీకు ఏదైతే సిలబస్ చెప్పానో నేను చెప్పిన వీడియోలో కూడా నేను అదే చెప్తున్నాను. నేను ఇచ్చినటువంటి ఈ పీడిఎఫ్లో కూడా అదే రాసిచ్చాను. ఖచ్చితంగా 100కి 90% నేను ఇచ్చినటువంటి పీడిఎఫ్ల నుండి, నేను చెప్పినటువంటి క్లాసుల నుండి రైల్వేకి క్వశ్చన్స్ వస్తాయని నేను నమ్ముతున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వీడియోలతో పాటుగా మీరు అదనంగా టెక్స్ట్ బుక్లు, వేరే ఇంకెక్కడైనా సరే క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు సాల్వ్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మార్కులు సాధించడానికి కెమిస్ట్రీలో అవకాశం ఉంటుంది. త్వరలోనే ఫిజిక్స్ సిలబస్ కూడా స్టార్ట్ చేస్తాను. దానికి కూడా మీ యొక్క సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెంకటేష్ సార్.